ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఎపిసోడ్లో మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆప్కి అదాలత్లో ప్రపంచంలో గొప్ప వ్యక్తులందరినీ మనం కలవబోతున్నాం. సాధారణ వ్యక్తులు ఎవరైతే మనల్ని ప్రశ్నలు అడుగుతారో, ఎవరి మీద ఆరోపణలున్నాయో అవి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం కలవబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు జేపీ నడ్డా. ఆప్కి అదాలత్లో ఈరోజు విచ్చేయబోయే జడ్జ్ ప్రముఖ పత్రికాకారులు, సలహాలిచ్చేవారు, రచయిత, థింకర్ డాక్టర్ వేద్ ప్రతాప్ వైద్య. ఆప్కి అదాలత్లో ఆరోపణలకు ముందు, ఆరోపించబడ్డ ఆరోపణలు తెలుసుకోవడానికి ముందుగా డాక్టర్ వేద్ ప్రతాప్ వైద్య అనుమతినిస్తే మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదలు పెట్టండి. నడ్డా సార్ మీద ఆరోపణలు తెలుసుకోవడానికి ముందు, ప్రశ్నలు అడగడానికి ముందుగా ఆయన గురించి ఒక విశ్లేషణ. భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా పొలిటికల్ కెరియర్ గురించి తెలుసుకుందాం. భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జగత్ ప్రకాష్ నడ్డా గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చెప్పారంటే, దేశ ప్రయోజనాల కోసం ఇద్దరం కలిసి స్కూటర్ మీద ప్రయాణించాం. బీహార్ ఎలక్షన్స్ లో బీజేపీ ఎంతో ఘన విజయాన్ని సాధించింది. జేపీ నడ్డా తెలివితేటలు ఇంకా ఆయన వ్యూహాలు ఈ విజయానికి కారణమని మోదీ ఎంతో గట్టిగా చెప్పారు. జేపీ నడ్డా పూర్తి జీవితం ఎన్నో సంఘటనలతో మొదలైంది. ప్రతి అంశంలోనూ అఖిల భారత విద్యార్థి పరిషత్లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జేపీ నడ్డా. పాట్నాలో జన్మించి తన విద్యాభ్యాసం బీహార్లో ముగించారు. తన సొంత స్టేట్ హిమాచల్ ప్రదేశ్ కి షిఫ్ట్ అయ్యి జేపీ నడ్డా లా చదువు పూర్తి చేశారు. అక్కడ ఆయన హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఒక గొప్ప నాయకుడిగా వెలుగొందారు. ఏబీవీపీ ఇంకా భారతీయ యువమోర్చా అందులో కొనసాగిస్తూ జేపీ నడ్డా బీజేపీలో జాయిన్ అయ్యారు. 33 సంవత్సరాల వయసులో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో విజయం సాధించారు. మళ్లీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గెలిచారు. ఇక గవర్నమెంట్ లో ఆయన మినిస్టర్ గా కొనసాగారు. నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకుడయ్యాక ఆయన జేపీ నడ్డాని ఢిల్లీకి రప్పించి ఆయన్ని బీజేపీలో దేశ నాయకుడినిగా చేశారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జేపీ నడ్డా హెల్త్ మినిస్టర్ గా సంతకం చేశారు. జూన్ 2010లో జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. తరువాత 2020లో బీజేపీలో దేశ నాయకుడై ఎంతో అత్యుత్తమ సేవలందించారు. వివాదాలకు ఎంతో దూరంగా ఉంటూ ఒక సాధారణ కార్యకర్తగా పనిచేశారు. దేశంలో ఒక పెద్ద పార్టీలో గొప్ప నాయకుడిగా వెలుగొందారు. జేపీ నడ్డా ఆప్కి అదాలత్లో తనపై ఆరోపణలు తనే వాదించుకుంటారు. సరే, ఈరోజు కార్యక్రమం మనం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా గురించి. ఆప్కి అదాలత్లో భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా మీద గంగానది విషయంలో ఆయన తలకిందులు చేశారనేది ఆరోపణ. నడ్డా సార్, మీ కుటుంబం గురించి తెలుసుకున్నాం. అందరూ ఎడ్యుకేషన్లోనే ఉన్నారు, ఇంకా ఏదో ప్రొఫెషన్లో కూడా ఉన్నారు. మీ తండ్రి గారు ఎంతో గొప్ప ప్రొఫెసర్గా కూడా పనిచేశారు, వైస్ ఛాన్సలర్గా కూడా ఉన్నారు. మీ సహోదరి డాక్టర్, మీ సోదరుడు యూజీసీ. కానీ మీరెందుకని తప్పుదారించుకున్నారు? చెడు మార్గాల్ని సరిచేయడం కోసం వచ్చాను. ఎందుకంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. నేను పాట్నా దేశంలోనే పుట్టాను.
75, 76. యాక్చువల్గా 74 నుంచే గమనిస్తే అది జేపీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండింది. జయప్రకాష్ నారాయణ యొక్క పరిపాలన నాకు చాలా బాధను కలిగించింది. అంతేకాకుండా కుటుంబంలో కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. మా నాన్నగారు ఈ ఎమర్జెన్సీకి ముందు చాలా గొప్ప పరిస్థితులు ఉండేవారు. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆయన్ని చాలా విషయాల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని నాకేమనిపించిందంటే పాలిటిక్స్లో అంటే సోషల్ పాలిటిక్స్ లో పనిచేయాలని నాకు అనిపించింది. అంటే మీ కుటుంబంలో ఎవరూ మిమ్మల్ని ఆపాలేదా? అందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. మీరు ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్ అవ్వాలని అనుకోలేదా? అంటే మా ఇంట్లో చాలా హెల్తీ డిస్కషన్స్ జరిగేవి. నేనొచ్చి చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ డిస్కషన్స్ గురించి నా ఇంటి డైనింగ్ టేబుల్ దగ్గర తెలుసుకున్నాను. ఎప్పుడు ఫ్రీ డిస్కషన్ ఉండాలని మా నాన్న గట్టి నమ్మకం. అందుకు కావలసిన సపోర్ట్ నాకు ఎక్కువగానే దొరికింది. నేను నా కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. చాలా కుటుంబాల్లో ఎప్పుడూ ఇలాంటి విషయాలు జరగవు, కానీ నాకు మాత్రం చాలా గొప్ప సపోర్ట్ దొరికింది. వాళ్లతో చాలా డిస్కషన్స్ చేశాను. కానీ ఇంకొక విషయం, రాజకీయ కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే కుటుంబాల్ని రాజకీయాల్లోకి తీసుకెళ్తారు. కానీ మీరు రాజకీయాలను ఇంటికి తీసుకొచ్చారు. నా ఇంటికి రాజకీయాలను తీసుకురాలేదు, కానీ చిన్నప్పటి నుంచి నా కుటుంబంలో రాజకీయాల గురించిన డిస్కషన్స్తోనే నేను పెరిగాను. కానీ నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం మాత్రం నిజం. కానీ మీరు వివాహం చేసుకున్నవారు పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కదా, వాళ్లలో కూడా నాయకులుండేవారు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా ఉండేవారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళకి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉండేవాళ్ళు ఉంటే ఇంకా మంచిది కదా. ఎందుకంటే వాళ్ళు పనిచేసే విధానం, ప్రజల్ని మంచిగా చూసుకోవడం, సమాజాన్ని కూడా సోషల్ యాంగిల్, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి. వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. మీ భార్య అమ్మగారు కూడా ఎలక్షన్లో గెలిచారు. మీరంతా వెనక్కి వెళ్ళండి, నేను పాల్గొంటానని మీరు చెప్పలేదు. కుటుంబం ఉన్న తర్వాత ఇలాంటి విషయాలు సహజమేనండి. నేనేం చెప్పానంటే మీరు సోషల్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోండి, నేను రాజకీయాలు సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను. అందువల్ల వాళ్ళు సోషల్ ఫీల్డ్లో యాక్టివ్ అయ్యారు. అందుకనే నేను పొలిటికల్ ఫీల్డ్లో బాగానే యాక్టివ్గా ఉన్నాను. అయితే స్కూల్లో చదివిన మీ ఫ్రెండ్స్ ఏమన్నారంటే ఆ టైంలో ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ కలిసేవాళ్ళం, అవును, ఇంకా ఏదైనా ప్లే గ్రౌండ్లో ఎక్కువ కలిసేవాళ్ళం. గేమ్స్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. నేను స్పోర్ట్స్లో మైల్ రేస్ ఛాంపియన్గా ఉన్నాను, ప్రిన్స్ ఛాంపియన్గాను ఉన్నాను. చాలా తక్కువ మంది మాత్రమే ఈ రెండింటిలోనూ పాల్గొంటారు. అంతేకాకుండా స్విమ్మింగ్ లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యాక్టివిటీస్ కథ కూడా నేను విన్నాను. వైస్ ఛాన్సలర్ అయిన ఒక ఆఫీసర్ని మీరు బయటికి లాగారని. అసలు ఏం జరిగిందంటే ఒక మేనేజ్మెంట్ క్లాసులో, అంటే ఒక మేనేజ్మెంట్ ఎగ్జామినేషన్లో ఇక్కడేదో తప్పు జరిగింది అని విషయం తెలిసింది. దీక్ష చేపట్టాం, దీక్షలో జయించాం కూడా. కొందరు పోరాటంలో కూడా కూర్చునున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ కొంతమంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాను. నేనెవరిని కలవనని డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. ఎవరి వైస్ ఛాన్సలర్, మీరు వాళ్ళని కలిసి తీరాలి అని చెప్పాను. నేను కలవను. మీరెలా చెప్తారు? యూనివర్సిటీలో ఇదంతా సాధ్యం కాదు. నేను కలవనంటే కలవను అని చెప్పారు. సరే ఓకే, నాకు కూడా ఒక 10-12 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సరే మీరు అలాగే వారిని ఎత్తుకోండి అని చెప్పాను. ఆయన కూర్చున్న సోఫాతో పాటు ఆయన అలా పైకి లేపి బయట గార్డెన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టేశాం. అంటే ఆయన ఎలా కూర్చున్నారో అలాగే ఉండిపోయారు. నేనేం చెప్పానంటే, స్టూడెంట్స్ వచ్చారు కదా, మీరు ఎలాగో ఇక్కడే ఉన్నారు, ఇప్పుడైనా వారితో మాట్లాడండి అని చెప్పాను. ఆయన మాట్లాడారు. అప్పటినుంచే రాజకీయాల గురించి మీ మనసులో ఎంతో ఉంది. అవునండి, దాని గురించి ప్రజలే నిర్ణయించాలండి, నాదంటూ ఏమీ లేదు. ఆ టైంలో నేను చాలా అగ్రెసివ్గా ఉన్న మాట నిజమే, కానీ సిస్టమ్స్, నార్మ్స్ అన్నీ నేను ఓవర్ స్టెప్ చేసింది మాత్రం లేదు. ఈ విషయంలో మోదీ మీకెంతో సపోర్టివ్గా ఉన్నారు. మోదీ అందరి ముందు చెప్పారు మీరు ఆయన పని చేయడానికి ఒకే స్కూటర్ మీద వెళ్లేవారని. అవును, చూడండి, అదేమిటంటే అది నా అదృష్టంగా భావిస్తాను. అంటే నాకు అంత గొప్పవారితో కలిసి పనిచేసే అదృష్టం చిన్నప్పటి నుంచే కలిగింది. ఈ రోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఈ పదవిలో ఉండడానికి అసలైన కారణం ఆయన చెప్పిన చిన్న చిన్న విషయాలు మాత్రమే. అంటే ఆయన నాకు చిన్నప్పుడే నాకు నేర్పించిన విషయాలు, వాటిని నేర్చుకోవడం వల్లే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఆ టైంలో నేను కలిసి పనిచేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆయన మన ప్రధానమంత్రిగా ఉన్నారు, బాధ్యత గల పదవిలో ఉన్నారు. అప్పుడు నేను యువమోక్షాలో నాయకుడిగా ఉన్నాను. అప్పట్లో మాకు బయటికి వెళ్ళడానికి బళ్ళవి సరిగ్గా దొరికేవి కావు. అప్పుడు మా దగ్గర స్కూటర్ మాత్రమే ఉండింది. దాన్ని కిక్కు కొట్టి ఆయన ముందు కూర్చుని ఉండేవారు. అలా వెళ్లి మేము ప్రజల్ని కలుస్తూ ఉండేవారు. మోదీ సార్ ఎంత ఫాస్ట్ గా ఉండేవారు, ఇప్పుడు అలాగే ఉన్నారా? ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉంటారు, చాలా షార్ప్. అది ఎలాగంటే విషయాల్ని లోతుగా పరిశీలించడంలో నేను ఆయనతో చెప్పేస్తాను, నా యొక్క ఆలోచన శక్తి ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచి చాలా మైళ్ళ దూరంలో మీ ఆలోచన ఉంది అంటాను. ఆయన యాంగిల్ ఏంటో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు.
గంటల కొద్దీ పనిచేసి ఎన్నో విషయాలను నేను ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను. తీసుకువెళ్ళి ఆయన ముందు ఉంచితే ఆయన వెంటనే చెప్తారు, ఇది ఈ యాంగిల్లో చూడాలి, ఇది యాంగిల్లో చూడాలి, అన్నీ కూడా కలిసి చూడాలి అని చెప్తారు. అప్పుడు నేను తీసుకెళ్లిన పేపర్ వైపు చూస్తే అసలు ఇది ఎందుకు పనికి వస్తుంది అని కూడా నేను అనుకుంటాను. నాకు నిజంగా అలాగే అనిపిస్తుంది. ఆయన ఎన్ని ఐడియాస్ పెట్టుకుంటారంటే చాలా 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 ఐడియాస్ పెట్టుకుంటారు. ఒకే సమయంలో ఆయన ఎన్నో ఐడియాస్ ఇస్తారు. సో నిజంగానే ఆయనతో కలిసి పనిచేయడం అన్నది. మీరు ఆ విషయంలో ఇబ్బంది పడేవారా? ఎందుకంటే ఎక్కువ విశ్రాంతి తీసుకునేవారని తెలిసిందే. ఆయనైతే రాత్రి మగళ్ళు పనిచేసేవారని చెప్పారు. ఒక పెద్దవారి స్థానంలో ఉండి చిన్నవాళ్ల సమస్యలను అర్థం చేసుకోవడం అన్నది, వాళ్ళ దగ్గర పని తీసుకోవడం అన్నది మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. అందుకని ఆయనకి నాకున్న లోపాలన్నీ కూడా తెలుసు. చాలాసార్లు ఆయన నాతో అన్నారు, నట నేను సన్నబడకుండా వదిలిపెట్టను అని. అందుకని నువ్వు కష్టపడి పని చేసే తీరాలి అనేవారు. అందువల్ల ఆయన ఒక అభిమానం అనొచ్చు, ఒక శ్రమ అనొచ్చు. ఇప్పుడు చూడండి, మేము ఆయుష్మాన్ భారత్ అనబడేది 9 నెలల లోపు ప్రపంచంలోని అతిపెద్ద వరల్డ్ హెల్త్ స్కీమ్, ప్రపంచంలోని లార్జెస్ట్ హెల్త్ కవరేజ్ని మేము ఇచ్చాం. ఇది 9 నెలల్లో మేము సాధించాం, అదే డిజిటల్గా. ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి పని తీసుకుంటారు. ఆ తర్వాత ఆయనే 20 మీటింగ్ దాకా ఆయనే అటెండ్ చేశారు. ఆయనకే మీరు ఎక్కువ పనులు చెప్పేవారు. అవునండి. అన్ని ఎలక్షన్స్ మీటింగ్ లో ఆయనే పాల్గొంటారు. మీరు కూడా ఒక ట్యాగ్ లైన్ ఉంచుకున్నారు, మోడీ గారు ఉంటే గెలవగలం అని. ఆ విషయం నిజమే. మోడీ గారు ఉంటేనే గెలవగలం, దానికి తిరుగులేదు. ఇప్పుడు మోడీ గారి పరిపాలన చూస్తే నిజం చెప్పాలంటే ఆయన వట్టి నాయకుడు మాత్రమే కాదు, ప్రధానమంత్రి కూడా కాదు. ప్రపంచం మొత్తం ఆయన కీర్తి గడించారు. ప్రపంచంలో అందరూ కూడా ఒప్పుకుంటారు ఆయన గురించి మాట్లాడితే. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ కోవిడ్ మేనేజ్మెంట్ చూసారంటే నేను ఒక విషయం గమనించాను. యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ హెల్త్ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు ఉన్నాను. సో జో బైడెన్ కూడా ఆయన్ని పొగిడారు. జపాన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన కూడా మెచ్చుకున్నారు. మన వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ యొక్క ఫెడరోస్ డైరెక్టర్ జనరల్ ఆయన్ని మెచ్చుకున్నారు. ఆయన మేనేజ్మెంట్ని పొగిడారు. ఆ విషయం ఈరోజు ప్రూవ్ అయిపోయింది కదా. 130 కోట్ల దేశాల్లో ఒక రక్షణ కవచాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అది నిజం. 220 డోసెస్ వ్యాక్సిన్, డబుల్ డోస్ ప్లస్ బూస్టర్, ఇది రెడీ చేసే పని వరల్డ్ లార్జెస్ట్ అండ్ వరల్డ్ ఫాస్టెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇండియాస్ ప్రోగ్రామ్ అట్ కోవిడ్ టైం. అంటే చెప్పాలంటే నేను ఒక హెల్త్ మినిస్టర్. ఈ దేశానికి ట్యూబర్క్లోసిస్ మెడిసిన్ రావడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ దేశానికి టెక్నిస్ మెడిసిన్ రావడానికి 28 సంవత్సరాలు పట్టింది. ఈ దేశానికి జాపనీస్ ఇన్సెబిలిటీ మెడిసిన్ రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. 1906లో జపాన్కి వచ్చింది, 2006లోనే ఇండియాకి వచ్చింది. ఈ దేశంలో అంటే మన దేశంలో పోలియో ప్రోగ్రామ్ అన్నది, అంటే 2 drops పోలియో డ్రాప్ వేస్తారు కదా, అది ఇక్కడికి వచ్చి చేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. అది నేషనల్ ప్రోగ్రామ్ గా మారడానికి 30 ఏళ్లు పట్టింది. అంతేకాకుండా January 20th, 2020 ఫస్ట్ కేస్ కరోనా కేస్ డిటెక్ట్ అయినప్పుడు April 20th మోడీ టాస్క్ ఫోర్స్ రెడీ చేశారు. అంతేకాకుండా 9 months లో 1 కాదు 2 ఇండిజినస్ వ్యాక్సిన్ తయారు చేసి దేశానికి ఇచ్చారు. అదే మన భారతదేశం. మనం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలంటే, అంటే బోరిస్ జాన్సన్ చెప్పేది ఏమిటంటే, ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ టేకెన్ ఏ లీడ్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ అండ్ హ్యాస్ బ్రాట్ వరల్డ్ టుగెదర్. ఈ విషయాలన్నీ పరిస్థితులే. ఒక్క విషయం క్లియర్ గా తెలుస్తోంది, ఆయన పరిపాలనని మొత్తం ప్రపంచం అంతా హర్షిస్తోంది. యుక్రెయిన్ వార్లో ఆయన సేఫ్ ప్యాకేజ్ తీసిచ్చారా లేదా? పుటిన్తో మాట్లాడారు. ఒకసారి ఆయన పుటిన్తో మాట్లాడారు, మరొకసారి జలస్తో మాట్లాడారు. ఇద్దరితో మాట్లాడిన తర్వాత సేఫ్ ప్యాకేజ్ ఇవ్వబడింది. మన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చేరిపోయారు 32,000. కానీ ప్రపంచంలో మిగిలిన దేశాల వాళ్ళు కూడా ఇండియన్ ఫ్లాగ్ ను తీసుకుని వాళ్ళు కూడా క్షేమంగా వచ్చి చేరారు. అది కూడా మీరు చూసే ఉంటారుగా. తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇది నా కర్తవ్యం. అంటే లెటర్ అండ్ స్పిరిట్లో వీటన్నింటినీ కూడా చాలా లోతుగంట తీసుకుని వెళ్ళి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే పనంతా ఎక్కువ మీ నుంచే? అవును, ఖచ్చితంగా. మనమందరం కూడా పనిచేసే తీరాలండి. కష్టపడడం అనబడేది పార్ట్ అండ్ పార్సల్. 24/7/365. ఒక లీవ్ కూడా ఉండదు. అంటే అది మన కల్చర్లో లేదు. నేనే ఏదో పెద్ద గొప్పగా పనిచేస్తున్నాను అని అలా కాదండి. ఆయన అంటే మోడీ గారు వచ్చి ఇండియా యొక్క రాజకీయ చరిత్రనే మార్చేశారు. పొలిటికల్ కల్చర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఒకానొక టైంలో జనం ఎన్నికల్లో గెలిచి పార్టీలు స్థాపించేవారు. లీవులు తీసుకుంటారు. చాలామంది లీవుల్లో వెళ్తున్నారు, మాటిమాటికి వెళ్తూనే ఉంటారు. సో
ఆ విధంగా లీవులంతా తీసుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ మీటింగ్లని పని చేయడం అని ఎవరూ లీవులు తీసుకోకుండా ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు వరకు మీరు 8 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఏమిటంటే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రిగా అయ్యారో అప్పటి నుంచి ఒక్క రికార్డు చూపించండి. ఆయన ఒక్క రోజు 1 గంట సేపైనా లీవ్ తీసుకున్నారేమో చూపించండి. అందుకని అటువంటి ఆయనతో పనిచేసే ఒక స్నేహితుడు ఆయన నుంచి అసలు విడిపోవడం అన్నది జరగదు. అది అంటే ఎలాగా రాత్రి పగలు పని చేయడం అనేది అలా కష్టమైన విషయం చెప్పాలంటే కదా. ఆ విషయంలో రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సెలవు తీసుకుంటారు కదా. ఆయన ఎక్కువ రోజులు లీవ్లోనే ఉంటారు, ఆ తర్వాత వచ్చి పనిచేస్తారు. కానీ మా విషయానికంటూ వస్తే పని చేయడమే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. మేము ఎంతవరకు దిగిపోయామంటే, ఎంతవరకు ఇన్వాల్వ్ అయిపోయామంటే, టార్గెట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కంప్లీట్ చేయాలి అంటే ఆయన ఇలాంటి వర్క్ కల్చర్ ని డెవలప్ చేస్తారు. అంటే ఈ కల్చర్ మారడం వల్ల మొత్తం రాజకీయ పార్టీలన్నీ టెన్షన్ లో ఉన్నాయి. లేదు, అంటే మీరు చూడండి, వాళ్ళు పనిచేసే అవసరం ఉంది. ప్రతిపక్షాల వాళ్ళకి నేను ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు మీ దారి మార్చుకోండి, లేదంటే ఇంట్లో ఉండడానికి అలవాటు పడండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో బీజేపీ దేశ రాజకీయ నాయకులు జేపీ నడ్డా మీద ఆరోపణ ఏంటో మనం విందాం. దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతో పెద్ద రోల్ ప్లే చేశారు. ఏక్నాథ్ షిండే గారిని బీజేపీలో చేర్చడం కోసం గుర్రాన్ని ఫడ్నవీస్ అలంకరించారు. కానీ మీరు షిండేని పెళ్లి కొడుకుని చేశారు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్కు విచ్చేసిన అతిథి భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా. ఆప్కి అదాలత్లో తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో భారతీయ జనతా పార్టీ దేశ నాయకులు జేపీ నడ్డా మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఆయన కూటమిలో ఉన్నవాళ్లని ఆయన గొంతు నొక్కేశారని. నడ్డా సార్, మీరు బీహార్ నుంచి మీ పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. అంటే సగం మిమ్మల్ని బీహారీ అని అనొచ్చు. మీరు ఎంతో కష్టపడి బీహార్లో మీ రాజకీయం మొదలుపెట్టారు. దానికి మోదీ ఏమన్నారంటే, నువ్వు ముందుకు వెళ్ళు, నేనున్నాను అని ప్రభుత్వం తరపున మీకు మాటిచ్చారు. నేను ఎవరి గొంతు నొక్కలేదండి. అలాగే నేను ఎవరిని కూడా ఊపిరి ఆడకుండా చేయడం లేదు. నేను అందరి దగ్గర అంటే ఒక ఫ్రేమ్ వర్క్ లాగా. నేను ఈ విషయంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు, బీహార్కెంతో నమ్మకస్తుడైన నాయకుడు నితీష్ కుమార్ అని, మనతోనే ఉంటారు, మనవాడు అని, మనలో ఒకడు. కానీ ఆయన వెనుదిరిగాడు. వన్ ఫైన్ మార్నింగ్ మీరే ఆ విషయాన్ని బయట పెట్టారు. అంటే ఆయనే వెనుదిరిగారు. అవును, వెనుదిరిగారు. ఆయనంతటా ఆయనే వెనుదిరిగారు. అసలు మేమెవరూ పంపలేదే. ఆయన ఎన్నిక చట్టసభలో 40 ఉండింది. నా ఎన్నిక 74 అట్ దట్ టైం. టుడే ఇట్స్ 78. ఈ రోజు నా ఎన్నిక ఆయనకంటే ఎక్కువగానే ఉంది. కానీ తర్వాత దాన్ని కూడా దాటుకుంటే ఆయన ప్రధానమంత్రి చేశాం. ఆయన నన్ను వదిలి వెళ్లడానికి 1 వారానికి ముందు నేను మరియు అమిత్ షా ఇద్దరం కలిసి పాట్నా వెళ్ళాం. నితీష్ మా లీడర్ అని చాలా క్లియర్గా చెప్పాం. ఇక నుంచి ఆయనే బీహార్ నాయకుడు అని చెప్పాం. ఒకవేళ ఎవరికైనా ఆయన నీడను చూసి భయపడినట్లయితే, ఒకవేళ మా అభివృద్ధి ఎదుగుదలలో గనక మా పార్టీ పని ఆపేస్తారు అనుకుంటే జరగదు. లేదు, మీ ప్రభుత్వం మాత్రం అలా ఎదుగుతూనే ఉంటుంది. ఆయన ప్రభుత్వం మాత్రం అలా దిగజారడంలో ఆయనకు భయం ఉంటుందిగా. ఆయన ఎదుగుదల ఆయన చేతిలోనే ఉంది. ఆయన ముందు మేము ఎదగకపోతే అది మా తప్పు కాదు కదా. మేము ఎదగాలని ఆలోచిస్తాం. కానీ ఒక్క విషయం, ఆయన ఇచ్చే మర్యాద ఇస్తూనే మేము ఎదుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మేము ఈ రోజు కూడా మాట్లాడేటప్పుడు కావచ్చు, కాలానికి అనుగుణంగా ఏ విధంగా నడుచుకోవాలో ఏమాత్రం తారతమ్య భేదాలు లేకుండా మా స్నేహం అలాగే ఆయన ఉందండి. పార్టీ నాయకుడు లల్లన్ సింగ్ ఆయన ఆ టైంలో చెప్పారు, ఒకవేళ నేను బీజేపీని గనుక వదిలిపెడితే లేదా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదంటే మా ప్రభుత్వం దిగజారుతుందన్నారు. అలా ప్రభుత్వం దిగజారక ముందే ఆయన వెనుదిరగడం జరిగింది. లేదు, అది రజత్ సార్, ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే అనుకోండి. నేను ఒక్క విషయం చెప్తాను. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద, మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక చీఫ్ మినిస్టర్గా ఆయనకు దొరికిన మర్యాద, అది జన్మలో ఆయనకి దొరకనే దొరకదు. ఈ రోజు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో మీ అందరికీ కూడా తెలిసింది. కొద్ది రోజులకు ముందు ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే, నితీష్ కుమార్ కొత్త ఎయిర్లైన్స్ లో టెన్షన్ తో ఉన్నారు, ఆయన మళ్లీ బీజేపీలోకి అడుగు పెట్టబోతున్నారు అని. మా అంతటి మేము ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. అదేవిధంగా ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. మాకు కాంటాక్ట్ చేయాల్సిన అవసరం అంటే ఏమీ లేదు. మేము ఆయన కూడా కలిసి పని చేశాం. పని చేస్తున్నంత వరకు చాలా ఐకమత్యంతోనే ఉన్నాం. ఆయనే వదిలి వెళ్ళిపోయారు, అది ఆయన డెసిషన్. అందుకు అభినందనలు తెలుపుతున్నాను. మేము మా పార్టీ ఎదుగుదల కోసం ప్రతి క్షణం మేమందరం కలిసి పాటుపడుతూనే ఉన్నాం. అంతేకాకుండా బీహార్లో ఒక్కడిని అన్ని పనులు కూడా చూసుకుంటూనే ఉన్నాను.
వాటితో పాటు మా మిత్రపక్షాలని వాళ్ళని కూడా మేము తీసుకెళ్తూనే ఉన్నాం. అంటే మీరే జేడీని విడదీస్తారు అని చెప్పారు. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మాత్రమేనండి. ఒకవేళ ఎవరన్నా మాతో చేరాలనుకుంటే మేము వాళ్ళని ఆటంకపరచము, కానీ వాళ్ళని విడదీయడం అలాంటి పనులు మాత్రం మేము చెయ్యం. ఇందులో ఇంట్రెస్ట్ అయిన పార్ట్ ఏమిటంటే మీ వల్ల మీ కుటుంబాన్ని చూసుకోలేకుండా మేము చూసుకోవాలి అంటే ఏమైనా బాగుందండి చెప్పండి. ఇదే కంప్లైంట్ ఠాక్రే దగ్గర కూడా ఉంది. ఆయన ఏమన్నారంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అయితే మీరిచ్చిన మాటను నెరవేర్చలేదా. ఉత్తమ్ ఠాక్రే ఆ సమయంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏంటంటే బీజేపీ నన్ను వెన్నుపోటు పొడిచిందని. ఇలా చూడండి, అదేమిటంటే చాలా అబద్ధకరమైన విషయం. ఆయనే బీజేపీకి ద్రోహం చేశారు. చట్టసభ ప్రచారం ఉండింది. ఆ ప్రచారంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క స్టేజ్ మీద చెప్పబడింది. దేవేంద్ర ఫెర్నాండెస్ ఒక్కొక్క సభలో కూడా ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేశాం. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని ప్రదేశాల్లో కూడా చెప్పబడింది. పైన నరేందర్ అంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు, తర్వాత కింద కూడా నరేందర్, ఆయనతో పాటు శివసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా స్టేజ్ మీదే ఉంటారు. ఒక్కసారి కూడా ఎవరూ అబ్జెక్ట్ చేయలేదండి. ఏ మీటింగ్ లోనూ 2.5 సంవత్సరాల గురించి మాట్లాడలేదండి. ఆయన కత్తితో మాకే వెన్నుపోటు పొడిచారు సార్. అదే సమయంలో మమ్మల్ని మోసం చేశారు కూడా. ఆయన డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ కావాలని ఆశపడ్డారు. ఆయన ఆశపడింది జీవితంలో నెరవేరింది కూడా. ఇదే ఆయన యొక్క గుణం అండి. కానీ నడ్డా సార్, ఇప్పుడే మీరు ఒక శివ సైనికుని షిండే ముఖ్యమంత్రిని చేశాడు. అవును. అయితే ముందే ఉత్తమ్ ఠాక్రేని చేస్తే ఈ సమస్య ఉండేదే కాదు. మా కూటమిలో దేవేంద్ర ఫెర్నాండెస్ ద్వారానే అంతా జరిగిందండి. అందువల్లనే మేము దేవేంద్ర ఫెర్నాండెస్ ని ముఖ్యమంత్రిగా చేశాం. ఇప్పుడు మీరు ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడారు కదా, ఇది వచ్చి కొత్త కూటమి అయిపోయింది. ఈ కొత్త కూటమిలో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అదేంటంటే శివసేన చిన్న భిన్నం అయినప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. కానీ బీజేపీ మహారాష్ట్రలో దూసుకుని వెళ్ళిపోతోంది. అందువల్ల వాళ్ళకు భయం ఉంటుంది కదా, పార్టీని తినేస్తారేమో అని. ఇప్పుడొచ్చి వాళ్ళకి ఆలోచన చెప్పడమా లేదా సజెషన్ ఇవ్వడమో లేదా అది నా పని మాత్రం కాదండి. కానీ వాళ్ళ పార్టీ ఎందుకు చిన్నదైపోతుందో అని ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎదగాలంటే వాళ్ళంతా వాళ్ళు దిగి పని చేయాలండి. మా బీజేపీ గురించి మాట్లాడాలంటే మేము ఎదగడంలో మా యొక్క అదేంటంటే స్పాన్ ని పెంచడంలోనూ, మా ఏరియాని పెంచడంలోనూ, జనాన్ని కలుపుకోవడంలోనూ మేము ఏమీ తక్కువ చేయమండి. అందరి ఆదరణ, అందరి ఎదుగుదల, అందరి నమ్మకాన్ని, అందరి ప్రయత్నాన్ని కూడా జోడించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. నడ్డా సార్, అదేమిటంటే పార్టీ చిన్నదైనా కూడా ఎంతో దిగజారింది. ఇంకా మీరు 40 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారి విడదీసి ఇంకా కిందకు దించేశారు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎవరిదండి? మేము పార్టీని చిన్నది చేశామా? వాళ్ళు మాతో చేరి పార్టీ స్థాపించడానికి ప్రారంభించారు, బాగా పనిచేశారు. మళ్లీ మహారాష్ట్ర ట్రాక్ లో పడ్డం మొదలుపెట్టింది, ఎదగడానికి ప్రయత్నించింది. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ గా ఉండి ప్రజానీకానికి హెల్ప్ చేసింది. ఒక మంచి కార్యం కోసం మేము సామరస్యంగా ఉన్నాం. మీ కుటుంబాన్ని మీరే చూసుకోవాల్సింది. ఆ విషయం మీకు తెలియలేదంటే మేము మాత్రం ఏం చేస్తామండి? మీరు వెళ్లి మీ మంత్రులను కలవకపోతే, మీరు మీ మంత్రులను గంటల కొద్దీ కూర్చోబెడితే, మీ స్నేహితులతో మీరు మాట్లాడకుండా ఉన్నట్టయితే. ఆయన ఏం చెప్పారంటే షిండే దగ్గర 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మొత్తం అందరు ఎమ్మెల్యేల్లో దేవేందర్ ఫడ్నవీస్ డబ్బు తీసుకుని పనిచేస్తున్నారని చెప్పారు. అంటే మీకు తోడుగా ఎవరు నిలబడకపోతే వాళ్ళ మీద మీరు నింద వేసేస్తారు, వాళ్ళు లంచగొండలు అయిపోతారా? అలా అనకూడదు కదండి. లేదు, ఫడ్నవీస్ భార్య అమృత మేడం ఆవిడేమన్నారంటే దేవేందర్ ఫడ్నవీస్ నల్ల ముసుగు వేసుకున్నారు, షెర్లాక్ హోమ్స్ లా కళ్ళజోడు పెట్టుకున్నారు, రాత్రి సమయాల్లో ఎమ్మెల్యేస్ను కలుస్తున్నారు. లేదు, అదేమిటంటే ఒప్పందానికి ముందు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతాం. అందువల్ల రహస్యమైన సమావేశాలు జరిగే ఉంటాయి. కానీ మేము నల్ల కళ్ళద్దా వేసుకుని ఎలాంటి డిస్క్రిప్షన్లు మేము ఎప్పుడూ ఫేస్ చేయలేదు. తర్వాత ముంబైలో వాటికి అసలు అవసరమే లేదు. మేము ఎక్కడైనా ఏ సెంటర్ ప్లేస్లోనైనా మేము కలుస్తాం, ఎక్కడైనా సరే డిస్కస్ చేసుకుంటాం. అయితే ఈరోజు మీరు ఒక రహస్యం చెప్పే తీరాలి. దేవేందర్ ఫడ్నవీస్ ఒక పెద్ద రోల్ ప్లే చేశారు షిండేని బీజేపీలోకి చేర్చడం కోసం. గుర్రాన్ని ఫడ్నవీస్ అలంకరించారు, మీరు షిండే సార్ని పెళ్లికొడుకుని చేశారు. అదేమిటంటే దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చి గుర్రాన్ని ఆయన కోసం అలంకరించలేదు. ఎందుకంటే ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉండిందంటే రాబోయే రాజకీయాల నియామకంలో ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నం జరిగింది. అందువల్లనే అందరూ కలిసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. అంటే మీరు చెప్పారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి మీరే ఫోర్స్ చేశారు అని. మీరే ఫోన్ చేశారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అంటే చూడండి, అది మా అందరికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేంత ఆశ లేదు. కానీ నాకేమనిపించిందంటే ఒక అనుభవశాలి, అంటే మహారాష్ట్ర గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి మహారాష్ట్ర గవర్నమెంట్ గురించి బాగా తెలిసిన వారై ఉండాలి. ఆయన ఈ మంత్రి పదవిలో ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. అప్పుడు ఆయనకు తగినట్టుగా ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం.
ముందు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేయని నిజం చెప్పాలంటే అది నేను దేవేంద్ర గారిని చాలా మెచ్చుకుంటాను. ఆయనకి అభినందనలు కూడా తెలుపుతాను, ఎందుకంటే ఆయన చాలా కష్టపడి పనిచేసే మనిషి. అంటే నేను ఆయనకి చెప్పిన కొన్ని మంచి విషయాలు ఒక్క మాట కూడా ల్యాగ్ చేయకుండా, ఏ కండిషన్ పెట్టకుండా, ఎందుకు ఏమిటి అని అడగకుండా మీ ఆర్డర్స్ ని నేను ఫాలో చేస్తాను అని చెప్పారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. దీని తర్వాత ఉద్ధవ్ ఠాక్రేని కలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా? శివసేన ముందడుగు వేసి బీజేపీతో పోటీ పడ్డానికి? నాకు అలా అంతా ఏం అనిపించలేదండి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని, ఎందుకంటే అక్కడ ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది అనే చెప్పాలి. అంతేకాకుండా మనం ముందుకు దూసుకెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళడానికి ఎవరి ప్రమేయం అవసరం లేదనుకుంటాను. మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. వాళ్ళకి మాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, దాన్ని మేము అలాగే కంటిన్యూ చేస్తాం. పంజాబ్లో మీరు ఎంతమందితో చేతులు కలిపినా అసలు పని జరగలేదు. ఇక్కడి నుంచి జరుగుతుందండి. అదేంటంటే 22 సీట్లలో మీరు 2 సీట్లు గెలిచారు. అంతకుముందు మీరు చట్టసభలో చూశారంటే అందరూ అన్నారు అకాలీదళని వదిలేసేయండి, అకాలీదళ పరిస్థితి అంతగా బాలేదు, మీరు ఇండివిజువల్ గా నిలబడండి అని చెప్పారు. మేమందరం ఎన్డీని ఫాలో అవడం వల్ల ప్రధాని మోడీ గారు చెప్పారు, వద్దు, అకాలీదళ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పార్ట్నర్, ప్రకాష్ సింగ్ బాదల్ ఈజ్ ఓల్డెస్ట్ పార్ట్నర్. ఆయన మీద పెట్టుకున్న గౌరవం వల్ల మేము ఆయన్ని వదిలిపెట్టము. ఎన్నికల్లో మేము ఓడిపోయినా సరే ఆ ఓటమిని మేము అంగీకరిస్తాము. అయినా వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో పోటీ చేశాం, ఓడిపోయాం. అందువల్ల మేము ఇక్కడ ప్రతిపక్షాల్లో ఉండాల్సి వచ్చింది. విషయం అంతటితో ఆగిపోలేదు. మా యొక్క అలయన్స్ ఉండింది. ఆయన మా యొక్క పార్ట్నర్. వ్యవసాయం చట్టం మీద హర్షమత్ కౌర్ మేడం మంత్రిగా ఉండేవారు. ఈ వ్యవసాయ చట్టం అమలు జరిపేటప్పుడు మంత్రివర్గంలో మెంబర్గా ఉన్నారు. అక్కడొచ్చి ఆవిడ కూడా పాల్గొన్నారు. అప్పుడే ఆ చట్టం అమలు జరిగింది. ఆ తర్వాత అపోజిషన్ వచ్చిన తర్వాత అకాలీదళ నుంచి వేరైపోయారు. మేం చెప్పేశాం, మీరు వెళ్లాలనుకుంటే ధారాళంగా వెళ్ళిపోండి. ఇంతకాలం ఈ అలయన్స్ లో నగరాల్లో 117 స్థానాల్లో 23 చోట్ల మేము పోటీ చేశాం. చిన్న పార్టీ, అది నగరాల్లో పోటీ చేసే పార్టీ. గ్రామాల వైపు మేము వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ళ కూటమి నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి 75 స్థానాలను సంపాదించింది. రాబోయే కాలంలో పంజాబ్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నెక్స్ట్ పార్టీ అక్కడ బీజేపీ మాత్రం నిలబడుతుంది. నడ్డా గారు, ఇప్పుడు మీరు కలిసి పనిచేయడం గురించి ఎంతో బాగా చెప్పారు, బావుంది. కానీ నిజమేంటి, గడిచిన 8 ఏళ్లలో 19 పార్టీలు ఎన్డీఏతో భాగస్వాములుగా ఉన్నవారు విడిచి వెళ్లిపోయారు. మేమెవరిని వెళ్ళగొట్టలేదు, వెళ్ళగొట్టం కూడా. నడ్డా గారు, మీరిచ్చిన స్టేట్మెంట్ ఇక్కడుంది. దేశంలో ఉన్న పార్టీల్ని అణిచివేయాలి అన్నారు. బీజేపీ మాత్రమే ఉండాలి, మేము కాస్త ఆలోచిస్తే దేశంలో ఉన్న అన్ని పార్టీలు కనుమరుగవుతాయన్నారు. అలాగే చూస్తున్నారు కదా? లేదు, నేను దానికి సమాధానం చెప్తాను. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నేషనల్ పార్టీ కొద్దిగా ఎందుకు స్ట్రింగ్ అయింది? కాంగ్రెస్ పార్టీ దేశీయ పార్టీగా ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా రీజనల్ నేషనల్స్ ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు గనక చూశారంటే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేది. చీఫ్ మినిస్టర్ అందరూ కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తూ ఉండేవారు. 60 సంవత్సరాల క్రితం ఒక రీజనల్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టారు. 60 years ఆఫ్ పాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీగెయిన్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యొక్క పరిపాలన ఉండేది. ఆంధ్రప్రదేశ్ వచ్చి విడిపోయిన తరువాత ఆంధ్రాలోనూ లేదు, తెలంగాణలో కూడా లేదు. 2 స్టేట్స్ లో కూడా మాయమైపోయారు. ఎవరొచ్చారు? ఒకవైపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆంధ్రలో గెలిచారు. తమిళనాడులో ఏడీఎంకి డిఎంకి వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ పరిపాలన వచ్చింది. మిస్టర్ చంద్రశేఖర్ యొక్క పాలన వచ్చింది. తెలంగాణ మండల అధికారం వచ్చింది. ఇప్పుడు అది ఇండియా అధికారంగా మారింది. వెస్ట్ బెంగాల్లో ఎవరొచ్చారు? వెస్ట్ బెంగాల్లో వచ్చి మమతా బెనర్జీ వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆ రాజ్యం వెళుతూ ఉన్నారు. మీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఉత్తరప్రదేశ్ మిమ్మల్ని వేళ్లతో సహా పీకి పారేశారు. అక్కడ వచ్చి ఒక రీజనల్ పార్టీ ఆవిర్భవించేసింది. ఈ రీజనల్ పార్టీలు ఒక్కొక్క మెట్టుగా కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. ఇప్పుడు కుటుంబ పార్టీగా మారడం వల్ల నేనేమనుకుంటున్నానంటే ఇది అన్సైంటిఫిక్ అయినది. ఇది ఇండియా దేశంలో ఉండనే కూడదు. అందుకని ఈ రీజనల్ పార్టీలన్నీ కొంతకాలానికి అంతరించిపోతాయి. ఒకసారి అన్న మేనల్లుడు పోటీ చేస్తారు, ఒకసారి మామ మేనల్లుడు పోటీ చేస్తారు, ఆ తర్వాత అన్న తమ్ముడు పోటీలు చేస్తారు. ఈ రీజనల్ పార్టీస్ అన్ని ఒకే కుటుంబంగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇండియా ప్రజలు ఫ్యామిలీ పార్టీలను, కుటుంబ పార్టీలను ఖచ్చితంగా రిజెక్ట్ చేసే తీరతాయి. అందువల్లే బీజేపీ ముందుకెళ్తుంది.
నడ్డా సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా రీజనల్ పార్టీల్ని తొక్కేశారు, కుటుంబ రాజకీయాలన్నీ ముగిసిపోయాయి, బీజేపీ మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు మొఘలి ఆజం డైలాగ్ గుర్తొస్తోంది, లోపలున్నవన్నీ నోట్లోంచి బయటపడ్డాయి. నేను అలాగా ముగించేయాలని మీరు అనుకున్నారా? నో 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 నేను అలా అనుకోలేదు. నేను అనుకున్నది ఏంటంటే హెల్తీ కాంపిటీషన్. నేను హెల్తీ కాంపిటీషన్ గురించి మాత్రమే మాట్లాడతాను. కానీ నాకు తెలుస్తోంది, ఒకవేళ మీరు చిన్న గోల్ గురించి గనక మీరు ప్రయత్నిస్తూ ముందుకు వెళితే మీరు గనక మాతో పాటు ఎలా మా గోల్స్ ని మ్యాచ్ చేయగలరు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, ముందుకు వెళ్ళండి, నాకేంటండి ప్రాబ్లము. కానీ మీరు ఈ దారిని వెళ్తే మాత్రం మా దగ్గర చేరుకోలేరు. మీరు పెద్ద పెద్ద పార్టీల మీద ఆరోపించిన ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణ ఏమిటో మనం విందాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, దూరంలో ఎక్కడైనా పార్టీ ప్రారంభించారంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేస్ కి చెప్పేది ఏంటంటే, రిసార్ట్కు వెళ్లిపోండి, లేదంటే ఒక లావు వ్యక్తి వస్తాడని. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణలు, వాటి ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం. తరువాత ఆరోపణ భారతీయ జనతా పార్టీ నాయకుడు జేపీ నడ్డా మీద. ఆప్కి అదాలత్లు బీజేపీ నాయకుడు జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే, ఈయన బల్లలు మార్చడంలో ఎంతో ఎక్స్పర్ట్ అని. నడ్డా సార్, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మనం ఎంత దూరంలో ప్రభుత్వాన్ని ప్రారంభించాలో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేస్ కి చెప్పేది ఏంటంటే, రిసార్ట్కు వెళ్లిపోండి, లేదంటే ఒక లావు వ్యక్తి వస్తాడని. అదేమిటంటే, మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో లేకపోతే ఈ పరిస్థితి ఎలా వస్తుంది? మీరే కదా. నేను అలా చేయలేదండి. ఇది వారి కుటుంబం యొక్క, వాళ్ళ కుటుంబం పునాది సరిగ్గా లేదని చెప్పాలి. వాళ్ళ పునాదులు కూలిపోతున్నాయి. అలా పార్టీలు కూలిపోతున్నప్పుడు అలర్ట్గా ఎవరైతే ఉంటారో, ఏ పార్టీ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళు మరొకరితో చేరతారు. ఎలక్షన్లో ఎవరు గెలిచినా నడ్డా మీద, అమిత్ షా మీదే ప్రభుత్వం నడుస్తుంది. లేదండి, నేను మళ్ళీ చెప్తాను, అలా ఎప్పటికీ జరగదు. వాళ్ళ పార్టీ నుంచి విడిపోతామని చెప్పినప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి? అదేలా మీరు చెప్తారు? హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్ జరిగింది, ఫలితాలు వచ్చాయి, కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజారిటీతో ఉంది. అయితే రాత్రిపూట ఏ గెస్ట్ హౌస్ లో వాళ్ళని ఉంచాలి, లేదంటే లావుగా ఉన్న వ్యక్తి వస్తాడన్న. అలా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కంట్రోల్లో లేరు, అందుకే వాళ్ళని రిసార్ట్లో పెట్టాల్సి వచ్చింది. మరి మా మనుషులు ఎవరు రిసార్ట్లో లేరే? ఎవరు ఎక్కడికి వెళ్లి తిరిగినా వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. ప్రధానమంత్రి మోడీజీ గారి నాయకత్వంలో ఏదైతే అనుకుంటారో దానే అనుసరించాలి అని అనుకుంటారు. మరి మా వాళ్ళు ఎవరు రిసార్ట్కి వెళ్ళరండి. స్టేట్ వాళ్ళని ప్రశాంతంగా రాజకీయం చేయిస్తారా? అవును, జాగ్రత్తగా చేయించండి, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పాను. కానీ మీరు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఇది విన్నప్పుడే నాకు సందేహం. లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. వాళ్ళని వారి ఇచ్చుకున్న దారిలో వెళ్ళనివ్వండి. నేనెందుకు వాళ్ళని అడ్డుపడతాను? నేనొచ్చి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను, నా యొక్క ఫుల్ సపోర్ట్ పార్టీ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, నేను మీతోనే ఉంటాను. రాజస్థాన్ లో అశోక్ గెహ్లట్ వాళ్ళ ఎమ్మెల్యేలను 51 రోజులు నిర్బంధించారు. వాళ్ళను హోటల్లో పెట్టారు. వాళ్ళెంతో భయానికి గురయ్యారు. అక్కడ 51 ఎమ్మెల్యేలను జైసాల్కి తీసుకుని వెళ్లిపోయారు పోలీస్ ప్రొటెక్షన్తో. మీతో ప్రమాదం ఉంది? లేదు, ప్రమాదం వచ్చి వాళ్ళ పార్టీలోనే ఉంది, నాతో ఎక్కడ ఉంది? వాళ్ళ పార్టీలో కొంతమంది ఎవరినైతే వాళ్ళు ఢిల్లీకి పిలిచారో, మీకు ఇదిస్తాము అదిస్తాము అని, అలా చూస్తే ఏదో ఒక విషయంలో మీ మోరల్ శక్తి ముగిసిపోయింది. ఒక పార్టీలో ఇలాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి? పార్టీ ఎమ్మెల్యేలదే కదా వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటారు? వాళ్ల పనే కదా. మీ నుంచి విడిపోయి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు? మీరు కంపేర్ చేస్తారు ఎందుకు? వాళ్ళ కుటుంబ సమస్య ఇది. అది మొదటి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఏం చెప్పారంటే, భారతీయ జనతా పార్టీ, జేపీ నడ్డా ధనం బలంతో రాజకీయాల్ని అణిచివేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ 5 చెడగొట్టారు, 6వది నాది. అంటే అది వాళ్ళ సమస్య, వాళ్లే దాని గురించి ఆలోచించాలి. మా దగ్గరకు వచ్చి మేము మీతో కలిసి పార్టీ ఆరంభిస్తామంటే నేను వెళ్లి వాళ్ళతో వద్దు వద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పగలనా? అలా మేము ఎప్పటికీ చెప్పమండి. మరి మీరు ఎమ్మెల్యేని భయపెడుతున్నారు? లేదు లేదు, మేము ఎప్పుడు అలా చేయమండి. అలాంటిదేం లేదు సార్. నేను ఎప్పుడు ఎవరిని కూడా భయపెట్టనండి. భయపెట్టి వాళ్ళు పక్కన పెట్టుకోలేము. మరి ఇది ఎలా మారిందంటారు? నడ్డా సార్ బీజేపీలో పెద్ద లీడర్ అయ్యారు. 2019 తర్వాత ఇలాంటివి ఏం జరగలేదే. కర్ణాటకలో మీకు మెజారిటీ లేదు, కానీ కొద్ది రోజుల్లోనే మీ గవర్నమెంట్ ఫామ్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిందంటే, అసలు జనం వచ్చి కాంగ్రెస్ పార్టీ తర్వాత కుమారస్వామి మధ్యలో ఒక విధమైన స్ట్రగుల్ ప్రారంభమైందండి. అందువల్ల పార్టీలో విచ్ఛిన్నం ఏర్పడిందండి. అనవసరమైన ప్రయత్నం అది. అందువల్ల రోజు ఏవో కంప్లైంట్స్ వస్తూనే ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఇంకా జేడీఏ కలిసి ఉంటాయా అని. అదొక ప్రశ్నార్థకంగా మిగిలింది.
వాళ్ళ పార్టీ బలహీనంగా ఉండడం వల్ల మా పార్టీలో జాయిన్ అయిపోయారు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అవును. అది మీరే కదా చేయించారు. లేదు, వాళ్ళు వచ్చి మాతో జాయిన్ అవుతామని చెప్పినప్పుడు చట్టం దానికి ఒప్పుకోదు. చట్టం దృష్టిలో వాళ్ళు రాజీనామా చేసే తీరాలి. ఇప్పుడు చూసారంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది. అది క్లియర్ గా బయటకు వచ్చేసింది. ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు రిజైన్ చేసేసి మాతో చేరిపోవాలనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎలక్షన్లో పోటీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ లో ఒక పార్టీ అయ్యారు. ఇదే విధంగా మధ్యప్రదేశ్ లో కూడా జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. కాంగ్రెస్ మెజారిటీని అక్కడ కూడా చెడగొట్టారు. అలాగే జరుగుతుంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పార్టీ లోపల మీ ఇంటర్నల్ డెమోక్రసీ ముగిసిపోయింది. పార్టీలో మీ విభేదాలు టోటల్గా తొక్కివేయబడ్డాయి. మీ యొక్క 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి బీజేపీలోకి వచ్చి జాయిన్ అయిపోయి భారతీయ జనతా పార్టీతో కలిసి పోరాడి వాళ్ళు ప్రభుత్వంలో చేరిపోవడానికి తయారైపోయారు. వాళ్ల విల్ పవర్ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు వాళ్లతో పాటు నేను నా ధైర్యం కొన్నా వాళ్ల ఓటమి ఉందా లేదా, వాటన్నింటినీ వదిలే కదా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయారు. అలా వాళ్ళంతటా వాళ్లే వచ్చి జాయిన్ అయితే మేము తప్పకుండా వాళ్ళని ఆహ్వానిస్తాం. నేను పార్టీతో అలా కలిసి ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నా పార్టీలో కలుపుకుంటాను. ఇలా చూడండి సార్, మీరు చెప్పింది చాలా కరెక్టే. కాకపోతే జనం వచ్చి మాతో కలుస్తామని అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పడం భావ్యమా చెప్పండి. అసలు ఈ విషయం గురించి కేజ్రీవాల్ ఏమన్నారో మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ఆయన ఏమన్నారంటే బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను చెడగొట్టారు. ఒక ఎమ్మెల్యేకి 25 కోట్లు పెట్టినా 550 కోట్లు నడ్డా సార్ ఖర్చు చేశారు. కేజ్రీవాల్ చెప్పే విషయాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటారు? స్వతంత్ర భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక నాయకుడి ముందు బోర్డు పట్టుకునే తిరగాల్సి వస్తుంది, నేను ఒక నిజాయితీ పరుణ్ణి అని. నేను చూసిన మొట్టమొదటి నాయకుడు ఈయనే. ఇలా ఒక బోర్డు పట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు మీరు గుజరాత్లో చూసుంటారు. ఒక పేపర్ తీసుకుని చూడండి, ఐబీ వాళ్ళ రిపోర్ట్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపింపబడుతోంది అని. ఇలా చూడండి, నేను పేపర్లో రాసిస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు డ్రాప్ అయిపోయారు. ఎక్కడ ఉండేవారు, ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఆగింది, మీకే ఆ విషయం అర్థమై ఉంటుంది. నేను మాటిమాటికి వాళ్ళ దగ్గర అడుగుతూ ఉంటాను, ఆ పేపర్ ఏదయ్యా, కాస్త పేపర్ చూపించండి. జవాబే రాలేదు ఇప్పటిదాకా. ఇటువంటి మనుషుల్ని అసలు లేదు. ఆయన ఏమన్నారంటే ఢిల్లీలో మీరు ఆ పార్టీని విచ్ఛిన్నం చేశారు. నేను అదే చెప్తున్నాను, ఆ విషయమే చెప్తున్నాను. సరే, కేజ్రీవాల్ యొక్క క్రెడిబిలిటీ ఏంటండి? నేను పార్టీ స్థాపించనున్నారు కానీ స్థాపించేశారు. ఎలక్షన్ లో నిలబడమని చెప్పారు కానీ నిలబడ్డారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేయను అని చెప్పారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. నేను క్రిమినల్స్ ని సపోర్ట్ చేయను, ఒకరు జైల్లో ఉన్నారు, మరొకరు బెయిల్లో ఉన్నారు. అంతేకాక క్రిమినల్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ చూసే ఉంటారు కదా. ఆయన క్రెడిబిలిటీ సిగ్గుపడాలి. థెరపిస్ట్ని రేపిస్ట్ చేసేశారు. అప్పుడు ఏమంత గొప్ప ఎక్స్ప్రెషన్ ఉండేది ఆ టైంలో. సిగ్గుపడాలి అని చెప్పేటప్పుడు ఆయన ఉన్నారు సత్యేంద్ర జైన్. ఆయన థెరపిస్ట్ని రేపిస్ట్ గా మార్చేశారు. ఇలాంటివన్నీ అప్పుడు సత్యేంద్ర జైన్ చేసిన అన్నీ చూసేశాం. ఆయనకి ఆరోగ్యం బాలేదు, కాస్త మసాజ్ అవసరం అవుతుంది అన్న. అవును, ఆ అవసరం ఉంది ఆయనకి. అవును, జైల్లో మసాజ్ అవి చేయించుకుంటూనే ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, చట్టానికి విరుద్ధమైన పనులు ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులు చాలా విషయాల్లో అలా చేశారు. మనీష్ సిసోడియా అస్తమాను ఏమంటారంటే, మీ మీద మద్యపాన ఆరోపణ ఉన్నా కూడా ఆధారాలు అసలేం దొరకలేదన్నారు. 170 మొబైల్స్ డిస్ట్రాయ్ చేయడం, తర్వాత ఇంట్రాగేషన్లో బయటకు వచ్చిన విషయాలన్నీ కూడా డీటెయిల్గా బయటకు వస్తాయి. కానీ నేను చెప్పేది ఏమిటంటే, హెల్త్లో లంచం, ఎడ్యుకేషన్లో లంచం, లిక్కర్స్లో లంచం, ట్రాన్స్పోర్ట్లో కూడా లంచం, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో లంచం, లంచాలకు పైన లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరికి సమాధానం చెప్పట్లే, ఎలాంటి జవాబు రాదు. మేము నిజాయితీ పరులో ఒక బోర్డు తగిలించుకు తిరుగుతున్నారు. దీనివల్లే క్లియర్గా తెలిసిపోతుంది ఎలాంటి నిజాయితీకరమైన పనులు వాళ్ళు చేశారు అని. మనీష్ సిసోడి మా పార్టీకి వస్తారు, అప్పుడు ఈబీ ఇంకా సిబిఐ కేసులో మీరు ఫ్రీ అవుతారు అన్న మాట ఎంతవరకు? ఛాన్సే లేదు, అలాంటి క్వశ్చనే రాదు. ఇలాంటి అవినీతి పనుల్ని మేమెందుకు చేసుకుంటామండి? వాళ్ళని అసలు మేము లెక్కలోకి తీసుకోము.
అలా జరగడానికి అసలు ఛాన్స్ లేదండి. న్యూయార్క్ టైంలో చదువు బాగా ఉందని ప్రింట్ అయింది, కానీ ఎడ్యుకేషన్ వాల్యూ ఏముంది? ప్రిన్సిపల్స్ కూడా లేవు కదండి, టీచర్స్ లేవు, రూములు కూలిపోతున్నాయి. ఇలా ఉంది పరిస్థితి. కానీ పిక్చర్స్ మాత్రం డెవలప్ చేశారు. సో ఇలాంటి మనుషులు అంటే దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇటువంటి మనుషులకి పాలని నీళ్లని వేరు చేసి చూపించిన మా ధర్మం. ఆ కానీ పని మేము నడ్డా సార్, చేస్తున్నాం. మీరు పాలను నీళ్లను ఢిల్లీలో చూపించలేదు. అవును. ఢిల్లీలో 3 సార్లు మిమ్మల్ని ఓడించారు. సరే, మేము ఆల్టర్నేటివ్ పార్టీని ప్రారంభించాం. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మేము వాళ్ళతో పోటీ పడతాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. లేదు, ఇది మీ స్టేట్ అయినా మొదట్లో బీజేపీ. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చిందండి. ఇందులో వాళ్ళు ఎలా పోటీ పడ్డారో చెప్పాలంటే ఇద్దరూ కలిసే పోటీ చేశారు. సో ఈ పోటీలో ఒక న్యాచురల్ అవుట్కమ్ ఉండనే ఉంటుంది. దాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ గా పోటీ చేయాలనుకున్నాం, పోటీ చేస్తున్నాం. ఆయన వాళ్ళ ఈ విషయం గురించి ఎగతాళి చేయడం కూడా జరిగింది. కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ పెద్ద పెద్ద వాళ్లను పరిచయం చేసి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసినా కూడా మీ వల్ల మేము అన్ని ఎలక్షన్స్ లోని ఇలాగే పోటీ చేస్తామండి. ప్రతి ఎలక్షన్ ని ఎలక్షన్ లాగానే చూస్తాం. మేము ఒక్క రోజులో డిసైడ్ అయిపోవండి. హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కి దేశీయ నాయకుడు వెళ్లారు. మేము అక్కడికి వెళ్లి గెలుచుకుని మరీ వచ్చాం. మేము ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నప్పుడు ఏ స్టేట్ సింబల్ ని కూడా మేము పాటించాం. మేము ఎలక్షన్ లో పోరాడతాం, పోరాడి జయిస్తాం. ఒకవేళ కమాండర్ ఉంటే రాత్రనక పగలనక సోల్జర్స్ తో పోరాడతారు, కష్టపడి పని చేస్తారు, వాడితో పాటే ఉంటారు. అంటే ఒక విషయంలో మీది ఎంతో పెద్ద పార్టీ, వాళ్ళది కొంత చిన్న పార్టీ, కానీ ఎంతో త్వరగా దీన్ని దేశ పార్టీగా మారుస్తామన్నారు. ఇప్పుడు ఈ విషయానికంటూ వస్తే ఇంత తక్కువ సమయంలో మన దేశానికి కావలసిన అన్నీ కూడా దొరికేశాయి. అంతకుముందు ఎన్సీపీకి దొరికింది, దాని గురించి ఏ వివరాలో వాళ్ళకి తెలియవు. అంతేకాకుండా మిగిలిన పార్టీలు కూడా తక్కువ సమయంలో దేశీయ పార్టీగా మిగిలిపోయాయి. ఎన్నికల్లో బెంగాల్కి చెందిన వాళ్ళు మీరు బీజేపీనే గెలుస్తుందని ఎస్టిమేట్ వేసుకున్నారు. ఫలితాలు చూడగానే మీరు చాలా హర్ట్ అయ్యారు. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా బెంగాల్కి చెందిన వాళ్ళు ఉంటారు, అంటే మీ భార్య గారు. ఆ సమయంలో మీరు మీ భార్యకి ఎలా నచ్చజెప్పుంటారు? తను హర్ట్ అయి ఉంటారు, కోప్పడుంటారు. దాని గురించి మీరు 3 seats went to 77 seats. అదేవిధంగా ఓట్ల శాతం కూడా మాకు పెరిగిపోతూనే ఉంది. మేము అక్కడ ప్రతిపక్ష నాయకులం అయిపోయాం. 1 step ఫార్వర్డ్. ఒక లీవ్ తీసుకున్నాం. ఇది మాకు ఒక ఎదురీత లాంటిది. మేము గవర్నమెంట్కి రాలేకపోయాం, అది నిజమే. గెలవలేకపోయాం, దానికి చాలా కారణాలున్నాయి. మీకు తెలుసు కదా, ఆఖరి 3 ఫేసెస్ ఎన్నికల్లో కరోనా వేవ్ వచ్చేసింది. ఇక్కడ ప్రచారం ఆగిపోయింది. ఇలాంటి చాలా కారణాలు లేకపోతే 20 నుంచి 40 సీట్ల వరకు మాకు వచ్చుండే ఖచ్చితంగా. అందులో సందేహం లేదు. మమతాజీ అన్నారు ఈ లడ్డా చెడ్డా అంటే ఆవిడ ఇలా చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయండి. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో ఆ విధంగానే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి అభినందనలు. మేమిప్పటి వరకు మమతాజీ గారిని ఇప్పటికీ మమతాజీ అని పిలుస్తాం. బెంగాల్ ఆవిడకి ఎంత బాగా తెలుసో నాకు ఆ రేంజ్కి బెంగాల్ తెలుసు. ఆ విషయం అర్థం చేసుకోవాలి, కానీ అర్థం చేసుకోలేకపోయారు అంతే. వాళ్ళు అడిగిన ప్రశ్న మీరు బెంగాల్ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఇంట్లో తిట్టారు అని. లేదు, అదేమిటంటే నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ఒక్క విషయం నాకు బాగా తెలుసు. నెవర్ మైండ్, ట్రై అగైన్. నడ్డా సార్, ఆరోపణలున్నాయి. ప్రేక్షకుల్లో ఎవరైనా ఏమన్నా అడుగుతారో చూద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నడ్డా మీద జరిగిన ఆరోపణ విందాం. వాళ్ళు అన్నారు గత 8 ఏళ్లుగా మోడీ చేసిన తప్పులని. అయితే నేను ఒక ప్రేమ కొట్టును తెరవాలని చూస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడు ఏ దుకాణంలోనూ దొరకదండి. ప్రేమ అనబడేది ఒక యాటిట్యూడ్. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్కు వచ్చిన అతిథి భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు జేపీ నడ్డా. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్. భారతీయ జనతా పార్టీలో ముఖ్య నాయకులు జేపీ నడ్డా మీద ఆరోపించిన ఆరోపణ ప్రత్యర్థి పార్టీలను బెదిరిస్తారని. నడ్డా సార్, రాహుల్ గాంధీ డైలీ చెప్తుంటారు రాహుల్ గాంధీ భారత జోడి యాత్రలో ఘన విజయం సాధించారు. అది చూసి మీరు భయపడ్డారు. మర్యాదగా ఆపుతారా, లేదంటే కరోనా వ్యాప్తి చెందుతుందన్న? లేదు, అలాంటిదేమీ లేదండి. నేను అలా చెప్పలేదు. కరోనా నామ్స్ ని ఫాలో చేయాలి. అందరూ ఫాలో చేస్తున్నప్పుడు ఆయన కూడా ఫాలో చేయాలి కదా. కానీ నేను ఒకరిని ద్వేషించడము, వాళ్ళని చూసి నేను భయపడ్డం అలాంటిదేమీ లేదండి. ఆయన చాలా తేలిగ్గా సుదీర్ఘ ప్రయాణంలో విజయం సాధించారు. అందుకు నా శుభాకాంక్షలు. అంతే. నిజమే, నాకు సంతోషమే. ఆయన ఏమన్నారంటే ఇండియా
ఇండియా వచ్చి ఆయన పక్కనే ఉండి చూసే అవకాశం కలిగింది కదండి. లేదు లేదు లేదు, మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దడానికి ఆయన ప్రారంభించారు. ఇలా చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే అది మీ మాటల్లో ఎంత విరక్తి ఉందో దాని గురించి వాదించి నేనేం సాధించగలనండి? జేఎన్యూలో ఘోష ఏర్పడింది. అఫ్జల్ మేము సిగ్గుపడుతున్నాం, మీ నేరస్తుడు ప్రాణాలతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ అఫ్జల్ ఎవరు? అఫ్జల్ పార్లమెంట్ యొక్క అటాక్ యొక్క మాస్టర్ మైండ్. ఆయనకి ఉరిశిక్ష విధింపబడింది. అఫ్జల్ మేము చాలా సిగ్గుపడుతున్నాం, మీ నేరస్తుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అంటే అసలైన నేరస్తుడు ఎవడు? సుప్రీంకోర్టు యొక్క జడ్జి. నేరస్తుడు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. అప్పుడు ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనే ఆ ఉరిశిక్షని సమర్థించారు. ఆయన కూడా నేరస్తుడు అయిపోయారు. అప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ డే జేఎన్యూకి వెళ్లారు. అక్కడ ఏం ఘోష ప్రారంభమైంది? ఇండియా ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది, ఇన్షాల్లా ఇన్షాల్లా. ఇలాంటి జనాల ఘోష ప్రారంభమైంది. దీంతో మీరు ఆగిపోయారు. మీతో పాటు ఆ ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి, జేఎన్యూ యొక్క ప్రోడక్ట్, ఆ టైంలో ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా మీతో పాటు యాత్రకు వచ్చాడు. ఇది అతుక్కున్న యాత్ర లేదా విభజించే యాత్ర? ఇలాంటి వాళ్ళు ఇండియాని ఒకటిగా చేస్తారంటారా? వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇండియాని అతికిస్తారా? ఇప్పటి వరకు వాళ్ళు క్షమించమని అడగలేదు. ఇప్పుడు చెప్తారు వాళ్ళు, ఎస్ ఐ డిడ్ నాట్ నో, అంటే మేము సంఘ విద్రోహుల ఆధారంలో ఖచ్చితంగా ఉన్నాము అని, అందుకోసం మేము క్షమించమని అడుగుతున్నాము అని. దేశంలో క్షమాపణ అడగల కదా. కానీ ఇది కలిపే యాత్ర కాదు, విడదీసే యాత్ర. వాళ్ళన్నారు గత 8 ఏళ్లుగా మోడీ చేసిన తప్పులని. అయితే నేనొక ప్రేమ కొట్టును తెరవాలని చూస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడు ఏ దుకాణంలోనూ దొరకదండి. ప్రేమ అనబడేది ఒక యాటిట్యూడ్, ప్రేమ అనబడేది ఒక అనుభూతి. ఆ అనుభూతిని మేము ఆహ్వానిస్తున్నాం. అందరి యొక్క ఆదరణ, అందరి యొక్క నమ్మకం, అందరి యొక్క ఎదుగుదల, అదే మా ఆదర్శం. ఇదే మా తారక మంత్రం. దాన్ని మేము ఎప్పుడూ ఆచరిస్తూనే ఉంటాం. మేమే ప్రేమ చూపిస్తున్నాం సార్. అందరినీ పిలుచుకుని మేమే కదా వెళ్తున్నాం. నడ్డా సార్ ఆయన ఏమన్నారంటే, ఎప్పుడు ఎలక్షన్లు జరిపినా వాళ్ళ దగ్గరికి మీరు ఈడీ సిబిఐని పంపిస్తున్నారు. అయితే ఈడీ సిబిఐ మేం చూసుకుంటాం, మీరేం దిగులు పడకండి అంటున్నారు. చూడండి, నేను ఒక్క విషయం చెప్తాను. ఒక్క విషయం, ఈ కాంగ్రెస్ పరిపాలన ఉండగా వాళ్ళు చెప్పారు కదా, ఈడీ అండ్ సిబిఐని ఒకే పంజరంలో బంధించడం లాంటిది అని చెప్పారు కదా. వాళ్ళ దురుద్దేశం ఎలా ఉందో అదే అందరి కళ్ళకి కనిపిస్తుంది. అందుకనే అలాంటి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ ఏజెన్సీసే కదా, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ పనిచేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను చెప్తాను, ఎలక్షన్లు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాగని సిబిఐ ఈడీ వాళ్ళ పనులు ఆపేసుకుని కూర్చోవాలా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ సిబిఐ గాని ఈడీ గాని ఏదైనా కేసు వేస్తే ఆ కేసులో ఎందుకని కోర్టులో వీళ్ళకి బెయిల్ దొరకడం లేదు? వీళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఎందుకు ఆగుతున్నారు? అలాగని మేము కోర్టు మేనేజ్ చేస్తున్నాం మీరు దయచేసి చెప్పేయకండి. అంటే కోర్టులో వీళ్ళకి ఎందుకంటే బెయిల్ దొరకడం లేదు? ఆ విధంగా నేను మాట్లాడలేదు. కాకపోతే సోనియా గాంధీ పార్లమెంట్లో అన్నారు. నేను అదే చెప్పబోతున్నాను. వాళ్ళంతా ఈ విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇద్దరూ కూడా అమ్మ కొడుకు బెయిల్లో ఉన్నారా లేదా? నేషనల్ హెరాస్ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో బేసిక్ విషయాల్లో క్రైమ్ ఆఫ్ కేసు అవుతుందా లేదా? కేసు జరుగుతుందా లేదా? ఇంకో విషయం గమనిస్తే, ఒకవేళ ఎలక్షన్ల టైంలో ఒక సెంటు వ్యాపారి కన్నర్చులో దొరికిపోయాడు. వాడి దగ్గర ఏమేమైతే దొరికాయో అవన్నీ మీకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఈడీ సిబిఐ పనిచేయకూడదా ఏమిటి? ఆ విధంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో కూడా ఒక మంత్రికి సొంత వారైన దగ్గర నుంచి ఏమేమిటో బయటకు వచ్చాయి. అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి కదా. అదే విధంగా మిగిలిన విషయాల్లో చూస్తే, జార్ఖండ్లో ఒక ఆఫీసర్, లేడీ ఆఫీసర్ ఇంట్లోంచి ఏమేమైతే దొరికాయో మీకు తెలుసు కదా. అవన్నీ మీరు చూశారు కదా. ఇలా ఒకరు లంచం తీసుకుంటూ ఉంటే మేము ఎలక్షన్లో నిలబడడం కోసం మేమేమీ పట్టించుకోకూడదు అంటే అలాగా? అలా అంతా జరగదు. ఎవరు అవినీతికి పాల్పడినా కూడా ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు, యాక్షన్ తీసుకుంటారు. ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటలో చెప్పారు, లంచాన్ని నేను ఏమాత్రం క్షమించను, లంచాన్ని నేను ప్రోత్సహించను, అటువంటి వారిని మేము తప్పకుండా దెబ్బ కొట్టి తీరతాం. మీరు లంచగుండా అయితే మేము తప్పకుండా కేసు వేస్తాం. నడ్డా సార్, ఎలాంటి కేసైనా మేము అంతే. లేదు లేదు, ఆయన చెప్పింది కరప్షన్ల ఇలా విషయం. చూడండి, నేను ఒక విషయం చెప్తాను. సత్యేందర్ జైన్ ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారు. ఆయన ఎందుకంటే జైల్లో ఉన్నారు? ఎందుకని ఆయన అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతూనే ఉన్నాయి. నేను కాదండి, ఆయన కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో రిజెక్ట్ అవుతున్నాయి. ఆయన కేసు స్టడీ చేస్తున్నారు. ఇన్ని కేసులున్నాయి, ఇన్ని నేరాలు మోపబడి ఉన్నాయి, బయటికి రాలేడు ఆయన. ఆయన మాత్రమే కాదు, మహారాష్ట్ర లీడర్స్ పేర్లు కూడా చాలా తెలుసు. అనిల్ దేశ్ముఖ్ గారు ఉన్నారు, నవాజ్ మాలిక్, సంజయ్ రావుత్ ఎంతో కష్టపడి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవన్నీ క్లియర్ గా తెలుస్తున్నాయండి. కానీ దీంట్లో అయితే ఏం తెలిసిందంటే, మిమ్మల్ని ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళు జైలుకి వెళ్ళి తిరిగి లేదు. ఇది ఎలా ఉందంటే, అంటే వాళ్ళకు లంచగుండలు, ఆ లంచగుండలతో కలిసి ఆయన్ని
ఆ సమాజం యొక్క దేశం యొక్క డబ్బుని దోచుకునే పని చేశారు. అందుకని చట్టం స్ట్రిక్ట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది అంతే. నిజం ఏంటంటే ఎంతమంది లీడర్స్ ఉన్నారో, సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ, చిదంబరం, కాంగ్రెస్ అందరు లీడర్లు బెయిల్ మీదే ఉన్నారు. అవును. అయితే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా అలా జైల్లో బెయిల్లో ఉంటే అది ఎప్పుడు వాళ్ళు మాత్రమే అరెస్ట్ అవుతూ ఉంటారా? వాళ్ళ యాక్టివిటీస్ అలా ఉన్నాయి, వాళ్ళ పనులు అలా చేస్తున్నారు. మీ యాక్టివిటీ మంచిగా ఉంటే మరి ఇలాంటి కేసులు మీ మీద ఎందుకు ఫైల్ చేస్తున్నారు వాళ్ళు? మీరు చీఫ్ మినిస్టర్గా లేకపోతే మినిస్టర్గా ఉండే టైంలో మీరు అలాంటి తప్పులేవో చేసే ఉంటారు. మీరు మీ పదవులను అడ్డు పెట్టుకుని లంచగొండితనమని ఇంకేవేవో చట్టపనులు చేసే ఉంటారు. మీరు రూల్స్ ని బ్రేక్ చేసి ఉండొచ్చు. రూల్స్ ని బ్రేక్ చేసినందువల్లే మీ మీద కేసులు బనాయిస్తున్నారు. మీకు అది తప్పు అని గనక తెలిసినట్టయితే ధారాళంగా మీరు బీజేపీ మీద నిందలు వేయొచ్చు. కానీ అలా చేయడం మీ వల్ల కాదు. ఎందుకు మీరు ఆ పని చేయలేరంటే మేము రూల్స్ ని పక్కగా ఫాలో చేస్తున్నాం. మేము అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. మేము కంటి సైకిల్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా సార్, నేను విషయం చెప్తాను. ఈ ఇంప్రెషన్ పబ్లిక్ లో బాగా ఉంది. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా అక్కడ ఈబీ, సిబిఐ, ఇంకా ఐటీ ఇలాంటి ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. మినిస్టర్లు భయపడుతున్నారు కూడా. లేదు, అలాంటిదేమీ లేదు. ఎన్నికలు ఎక్కడైనా జరుగుతాయి. ఐడి, ఈడీ, ఐటీ, ఈడీ వాళ్ళ పనులు వాళ్ళ స్థానాల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పనుల గురించి మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసు మేము వేసుంటావా? మేము వేసిన ఏ ఒక్క కేసులోనన్నా అవతల వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఉన్నారా చెప్పండి? వాళ్ళు బెయిల్కి అప్లై చేయకుండా బయటకు వచ్చే కేసు అంటూ ఏదైనా ఉందా? సో ఫ్యాక్చువల్ గా ఏమేమైతే ఉన్నాయో ఒక విషయం ఖచ్చితంగా ఉంది రాజకీయాల్లో. ఒకవేళ మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండి తీరాలి. మీరు తప్పకుండా నిజాయితీగానే పనిచేయాలి. మీరు గనక ఇలాగే ఉంటే చట్టం తప్పకుండా తన పని తను చేసుకుంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్లే తీరాలి. మీరు అడుగుతున్నారు కదా వీళ్ళు బెయిల్లో ఉన్నారు, రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి అని. వాళ్ళ ప్రభుత్వంలో మాత్రమే ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, అసలు జేపీ నడ్డా ఎవరు? ఆయన ఏమన్నా నాకు ప్రొఫెసరా అని? అసలు నేనెందుకు ఆయనకు సమాధానం చెప్పాలని? నేనేమి ఆయన ప్రొఫెసర్ని కానండి. నేను ఇండియన్ సిటిజన్. ఒక ఇండియన్ సిటిజన్ గా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అందుకనే నేను ఇక్కడ ఉండి ఈ చోటు నుంచి ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. నాకొక విషయం చెప్పు, ఈ లోకానికి చెప్పు, నువ్వు మీ అమ్మగారు ఏ విషయం గురించి బెయిల్లో ఉన్నారు? బెయిల్లో ఎందుకున్నారయ్యా? రాహుల్ గాంధీ అన్నారు, 70 ఏళ్ల కష్టంతో మా పార్టీని స్థాపించాం. 8 ఏళ్లలో బీజేపీ మా పార్టీని దెబ్బతీసింది. ఈ రోజు 4 డిక్టేటర్లషిప్ నడుస్తోంది. 4 కూడా సర్వాధికారులే. ఈ 4 అందరిని బెదిరిస్తున్నారు. నాకు 3 పేర్లు తెలుసు: మోడీ, అమిత్ షా, ఇంకా నడ్డా. నాకు తెలీదు. ఈ నలుగురు మాత్రం కాదు. మేమెవరిని బెదిరించలేదు. ఎవరి దగ్గర మేమెలా నడుచుకోం కూడా. మేము డిక్టేటర్స్ కూడా కాదు. అంతేకాకుండా ప్రధాని మోడీ గారు అన్ని విషయాల్లో కూడా జనం క్షేమం దృష్టిలో పెట్టుకునే చూస్తున్నారు అంతే. ఇప్పుడు కరోనా ఫైట్ జరిగింది. ఏ ప్రధానమంత్రి ఇంతమంది చీఫ్ మినిస్టర్లతో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేశారు? ఆయన అందరితోనే కూడా ఆన్ బోర్డ్. అంటే డోక్లాం సమస్యలో అప్పుడు కూడా అందరు చీఫ్ మినిస్టర్ని కలిపి సంప్రదించారు. ఇప్పుడు G20 వచ్చింది. ఆ పదవిలోకి ఆయన వచ్చినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు అందరు చీఫ్ మినిస్టర్ని ఆన్ బోర్డులోకి తీసుకొచ్చి అందరినీ ఆయన కూడానే వెంట పెట్టుకుని వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల ప్రశ్నలు ఏమిటో విందాం. సార్, నా ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ ఒకటి అంటుంటారు, మోడీ గారు చైనాకి భయపడతారు అని. దీని గురించి మీరేమంటారు సార్? ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. కళ్ళు ఎగరేసి మాట్లాడను, కళ్ళు దించుకుని మాట్లాడను అని. అవతల వాళ్ళ కళ్ళలోకి చూసి నేను మాట్లాడతాను అని. దాంతోపాటు ఈ విషయాన్ని లెటర్ అండ్ స్ప్రింట్లో ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేశారు. మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారే, మిగిలిన వాళ్ళు కూడా చూసే ఉంటారు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడుగా సర్వదేశ వ్యవహారాల్లో మన మాట వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. అదే ఆయన చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నారని మీకు ఎగ్జాక్ట్ గా చెప్తాను. చైనాని చూసి భయపడుతున్నారు, ప్రజల దగ్గర నిజాలు దాస్తున్నారు, వాళ్ళ ఇమేజ్ మాత్రం కాపాడుకుంటున్నారు, సైనిక బలాన్ని క్షీణించేస్తున్నారు. సైనిక బలాన్ని గనక చూస్తే రాహుల్ గాంధీయే తగ్గించేశారు. సర్జికల్ స్ట్రైక్లు ఎవరు ప్రశ్నించారు? బాలాకోట్ ఆపరేషన్లు ఎవరు ప్రశ్నించారో చెప్పండి. ఆయన చెప్పిన మాటలేమిటి? మన సైనికుల్ని పట్టించారు. ఈ మాటల్ని ఎవరు ప్రస్తావిస్తారు చెప్పండి? సైనిక బలాన్ని ఎవరు తగ్గించినట్టు? సైనిక బలం మీద తప్పుడు అభిప్రాయాన్ని ఎవరు పెట్టారు? అలాంటి పని రాహుల్ గాంధీ మాత్రమే చేశారు. ప్రధాని మోడీజీ గురించి చెప్పాలంటే
మేము ఖచ్చితంగా చెప్పగలం, ఆయన నాయకత్వంలో దేశం యొక్క బార్డర్ చాలా రక్షణతో కూడుకుని ఉంది. దానితో పాటు మన సైనిక వీరులు ధైర్యంగా అక్కడ నిలబడి ఉన్నారు. చాలా బలంతోనూ జాగ్రత్తగా అక్కడ బార్డర్ లో కాపలా కాస్తున్నారు మనందరి కోసం. నడ్డా సార్, మీ మీద ఎన్నో ఆరోపణలు చూపించాం. మీరు ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో మన జడ్జి గారు వేద్ ప్రకాష్ వైద్య తీర్పేమిటో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఎన్నో ప్రశ్నలు అడిగాం, ఆరోపణలు చెప్పాం, జవాబులు తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు జగత్ ప్రకాష్ నడ్డా దగ్గర ఆప్కి అదాలత్లో ఈ రోజు జడ్జి గారు వేద్ ప్రకాష్ వైద్య తీర్పేమిటో మనం విందాం. ఆప్కి అదాలత్ లాయర్ శ్రీ రజత్ శర్మ గారు ఎన్నో కఠినమైన ప్రశ్నలు సంధించారు. కానీ జగత్ ప్రసాద్ అలియాస్ నడ్డా గారు ఆయనడిగిన అన్ని ప్రశ్నలకి చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. అది విన్న మీరు కూడా చప్పట్లు కొట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన ఈరోజు ప్రశ్నలకి సమాధానం చెప్పడం, ఆ సమాధానాలకి భారత ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది. ఆయన తన విధులని సక్రమంగా నెరవేర్చారు. జన్సంఘ్ మొదలుకొని బీజేపీ వరకు ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప స్థానాల్ని కలిగున్నారు. వాళ్ళందరి గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తూ శ్రీ జేపీ నడ్డా గారు కృషి చేశారు. నేను ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఆయన్ని అన్ని నేరారోపణల నుండి విడుదల చేస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జేపీ నడ్డా ఇదే విధంగా నిరంతరం ప్రజల కోసం సేవ చేస్తారని మేము ప్రగాఢ నమ్మకంతో ఉన్నాం. ఈరోజు కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాత అతిథితో కలుద్దాం. ఆప్కి అదాలత్లో ఇంకొక కొత్త అతిథితో ఇంకా ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని కలుద్దాం. అంతవరకు సెలవు.